తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీన్మార్ అని మనకు మెయిన్ హెడ్లైన్ వచ్చింది. తీన్మార్ అంటే 3 విడతల్లో పంచాయతీ ఎలక్షన్స్ 3 విడతల్లో జరిగినాయి. 3 విడతల్లో కాంగ్రెసే పైచేయి సాధించింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి బారాస గట్టి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బట్ ఫైనల్గా అయితే కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ 7,010, బీఆర్ఎస్కి 3,502, ఇతరులేమో 1,505, బీజేపీకి 688. ఇలా ఉంది ఆ ఆధిక్య అనేది కాంపిటీషన్ అనేది. అయితే కాంగ్రెస్కి 56% స్థానాలు వచ్చినాయి. 30 జిల్లాల లోపల ఆధిక్యం సంపాదించింది ఈ ఎలక్షన్స్లో. అయితే కొన్ని మండల ఇక్కడ చౌటుప్పల్ మండల్లో ఒక ఓటర్కి 25 నుంచి 30 వేలు వచ్చింది. 2 సర్పంచులు వార్డు మెంబర్లు ఉంటారు కదా, 2 సైడ్ల నుంచి 2 సర్పంచులు నిలబడితే వాళ్ళు 10,000 ఇస్తే వీళ్ళు 20,000 ఇవ్వడము. కొద్దిమంది ఆస్తులు అమ్ముకొని, కొద్దిమంది బంగారం అమ్మి, తర్వాత కొద్దిమంది అయితే ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని వచ్చి ప్రజలకు పంచడం జరిగింది. ఇది మంచిది కాదు అని చెప్పేసి అందరూ పెద్దవాళ్ళందరూ అంటున్నారు. ఎందుకు అంటే ప్రజలకు రైట్ ఉండదు. ఇప్పుడు నేను ఒక సర్పంచ్ 30 లక్షలు 40 లక్షలు ఖర్చు చేసి ప్రజలకు పంపినప్పుడు ఊరిని డెవలప్ చేద్దామని ఎందుకు అనుకుంటాడు? కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన నిధులని అందులో మిగిలించుకోవాలని ట్రై చేస్తాడు కదా. ప్రజలు ఆ ఊరు డెవలప్ కాదు అని అంటున్నారు. కొద్దిమంది ఏమంటున్నారు అని అంటే మేము అడగలేదు, వాళ్ళే ఇచ్చారు కదా ప్రజలు అని, వాళ్ళే ఇచ్చారు కదా అని కొద్దిమంది ప్రజలు అంటున్నారు. అయినా సరే మీరు మాత్రం ఊరు డెవలప్మెంట్ కోసం సర్పంచ్ని స్ట్రాంగ్గా అడిగితే ఖచ్చితంగా ఊరు డెవలప్ అవుతుంది. వచ్చే ఎలక్షన్లనన్నా ఇంత ఘోరంగా డబ్బులు పంచే క్రమం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఊరికి మంచిది, వాళ్ళకి మంచిది. ఇప్పుడు డబ్బులే పంచలేదు అనుకోండి, గెలిచిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను కష్టపడి తిరిగిన ప్రజలు నన్ను నమ్మి ఓటేషన్ అనుకుంటారు. ఓడిన వాళ్ళు ఏమనుకుంటారు? నేను కష్టపడ్డా, నాకైతే ఏం నష్టం జరగలేదు డబ్బుల పరంగా, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నిద్దామని అనుకుంటారు. సో ఇలా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.